నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారా మీ అందరూ? ప్రతిరోజు ప్రార్థిస్తూ, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ, అంటే దేవునితో ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో సత్య సంబంధం కలిగి ఉండాలి. మనుషులతో చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తారు, బంధువులతో చేస్తారు, చాలామంది లోకానికి దగ్గరగా. ఈరోజు దేవుని నమ్మిన నీవు దేవునికి దగ్గరగా నువ్వు దేవుని ఇంప్రెస్ చేయాలి. దేవుని ఇంప్రెస్ చేస్తే ఆయన నీకు ఏమైనా ఇస్తాడు. అడిగిందల్లా కాకుండా అడగనివి కూడా నీకు అనుగ్రహిస్తాడు. చదువుకుందాం. ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నీ ప్రాణం సేద తీర్చబడాలంటే ఎక్కడ రావాలా? దుప్పు అయితే తన ప్రాణానికి సేద తీర్చుకోవడానికి నీటి వాగుల కోసం వెతుకుతూ ఉంటుందండి. ఎక్కడ నీళ్ళు ఉంటాయా? దానికి దాహం ఎక్కువ, దప్పిక ఎక్కువ. అక్కడికి వెళ్ళి బాగా తృప్తిగా దాగి బాగా అక్కడ సేద తీర్చబడుతుంది దుప్పై. కానీ మనుషుడు సేద తీర్చబడే స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనం మొరపెట్టినప్పుడు, మన వేదన చెప్పుకున్నప్పుడు, మన బాధ చెప్పుకున్నప్పుడు, మన జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని మనం చూస్తాం. ఎన్నడూ తీరని మన ఆత్మదాహం అక్కడ తీర్చబడుతుంది. మన ప్రాణంనకు సేద తీర్చబడుతుంది. చూడండి, ఆ స్త్రీ ఆ వేదన అంతా ఎప్పుడు పోయిందంటే, ఆ ప్రాణంనకు ఎప్పుడు సేద తీర్చబడిందంటే ప్రభువు పాదాలు పట్టుకున్నాయి. ఆయన సన్నిధిలోకి వచ్చి ఏడ్చి కన్నీళ్లు విడిచి ఎంతో వేదంతో ఉన్న ఆమె యేసయ్య దగ్గరికి రాగానే అధిక ఆనందం, అధిక సంతోషం, అధిక సమాధానం ఆమెకు అనుగ్రహించబడింది. ఈరోజు ఎంతో వేదనలో ఉన్నావేమో, ఎంతో బాధలో ఉన్నావేమో, సేద తీరక ఎక్కడెక్కడో తిరుగుతున్నావేమో, ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడు. నీ ప్రాణం సేద తీర్చబడాలంటే, నువ్వు సమాధానం పొందాలంటే, మళ్ళా నీ కుటుంబం కట్టబడాలంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి సాష్టాంగపడి నీ వేదన ఆయనకు విన్నవించినప్పుడు తప్పకుండా నీ బాధ నివారణ చేయబడే స్థలమే దేవుని సన్నిధి. ఆయన సన్నిధికి వచ్చి నీ బాధ అంతా చెప్పుకున్నప్పుడు నీ బాధ తొలగిపోతుంది, నీ ప్రాణానికి సేద తీర్చబడుతుంది, నీ వ్యాధి పోతుంది, నువ్వు నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, అధిక ఆనందం నీకు కలిగించబడుతుంది. ఎప్పుడు? ఆయన సన్నిధిలో, ఆయన పాదాలు చెందుకొచ్చు. ఆ యొక్క పాప స్త్రీ ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అధికమైన ఆనందం, అధికమైన సంతోషం ఆమెకు అనుగ్రహించబడింది. ఈరోజు ఎంత వేదనలో ఉన్నా, ఎంత లోతులో ఉన్నా, ఎంత సమస్యల్లో ఉన్నా రా దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని బైబిల్లో ఉంది. ఆ సంపూర్ణమైన సంతోషం నీకు అనుగ్రహించబడాలంటే, నీ పిల్లలకు రావాలంటే, నీ కుటుంబానికి రావాలంటే, నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చి నీ వేదన, నీ బాధన, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తావో, అక్కడి నుంచి నీకు, నీ కుటుంబం అంతటికి ఆ యొక్క సమాధానం, ఆ యొక్క సంతృప్తి, ఆ యొక్క ఆశీర్వాదం తప్పకుండా నీకు అనుగ్రహించబడుతుంది. ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు చూడవు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును కాదు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరి ప్రాణం సేద తీర్చబడాలంటే నీ సన్నిధికి రావాలి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం ప్రతి బిడ్డలకు దయచేయి, ప్రతి బిడ్డలకు అనుగ్రహించున్నాయి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటాం. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఏ బంధకంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ప్రతి ఒక్కరికి విడుదల కలిగించున్నాయి. స్కూలుకు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉన్నాయి. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. ప్రతి సేవను దీవించండి, ప్రతి సేవకులను దీవించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి. మరి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించి అన్ని విషయాలు నీ బిడ్డలకు అందరికీ కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయునుగా. ఆమేన్.